నామమునకు మహిమ కలుగును గాక. ఇలాగున దేవుడు మనలందరినీ ఒక్కొక్క దినము కాచి కాపాడి ఆరోగ్యమును, ఆయుష్కాలం దయచేసి సజీవ లెక్కలో ఉంచి, ఆయనను గణపరచడానికి, ఆయనను స్తుతించడానికి మనకందరికి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు దేవాతి దేవునికి వేలాది స్తుతి, స్తోత్రములు. మరి దంటాజు పాస్టర్ గారి కొరకు కూడా మనం ప్రార్థిస్తున్నాము. నిజముగా మన దేవుడు గొప్ప దేవుడు. ఎన్నో బలహీనతలు వచ్చినా కూడా ఆయన మన పక్షము ఉండి సంపూర్ణ విడుదల, స్వస్థత దయచేస్తాడని మనం ఎల్లప్పుడూ ఆయన ప్రార్థించినప్పుడు, తప్పకుండా ఆయన మన ప్రార్థనలు అంగీకరించి, మన మొరలను ఆలకించి, దేవుడు మరి తన దాసునికి తప్పకుండా సంపూర్ణ స్వస్థత దయచేలాగున మనమందరము ప్రార్థించుకుందాము. మరి దేవాతి దేవుడు మరి 2025 సంవత్సరము ఎంతగానో మరి ఇన్ని నెలలు మనల్ని కంటి పాపలు మనల్ని కాచి కాపాడి, ఒక్కొక్క దినము నూతన వాత్సల్యము, నూతన దీవెనలతో ఇంతవరకు తన శాంతి, సమాధానం మనకు దయచేసి, ఈ సంవత్సరం యొక్క ఆఖరి దినాల్లో మనమొచ్చి ఉన్నాము. అంతేగాకుండా ప్రపంచమంతా ప్రతి మానవుడు, ప్రతి క్రైస్తవుడు, ఇంకెన్నో దేశాలు క్రైస్తవులు కాని వారు గూడా యేసు ప్రభు యొక్క జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నిజమే, ఇది సంవత్సరం గడిచిపోతుంది. డిసెంబర్ 25 అనగానే అందరికీ యేసు ప్రభు పుట్టుక గురించి జ్ఞాపకం వస్తది. కానీ మనం ఇంకా దేవుని వాక్యం మనం చదువుకున్నప్పుడు, ఆయన సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఆ రోజు మాత్రమే గాదు ఆయన జన్మించింది. మన జీవితంలో మనం ఎప్పుడైతే ఆయన వాక్యము చదువుకుని, ఆయన మా వాక్యాన్ని మనం ధ్యానిస్తామో, ఇంకా ఎక్కువగా ఆ ప్రభువు మనలో జీవిస్తున్నాడు. మనలో నివాసము చేస్తున్నాడు. మనల్ని నడిపిస్తున్నాడు. మన పక్షముగా ఉంటున్నాడు. సదాకాలము ఆయన మనల్ని నడిపించే దేవుడని మనము ఆయన వైపు చూచినట్లయితేనే అదే నిజమైన క్రిస్మస్ సంతోష సమాధానములు. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏందంటే, నక్షత్రము రక్షకుడు. నక్షత్రము రక్షకుడు. ఈ నక్షత్రము మనకందరికి తెలుసు దేవుని యొక్క సృష్టి. కానీ ఈ నక్షత్రము చేసిన గొప్ప కార్యాన్ని మనము మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనకందరికి తెలుసు. ఈ క్రిస్మస్ సీజన్ రాగానే, ఈ అడ్వెంట్ రాగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్రిస్మస్ సందేశాన్ని మత్తయి సువార్త 1, 2 అధ్యాయాలు, అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం గురించి ప్రతి ఒక్కళ్ళు ధ్యానిస్తా ఉంటారు. కానీ మనము ఏమి తెలుసుకోవాలంటే, క్రైస్తవులను మనము ఆ ప్రభువు చెప్పిన మాటలు, ఆ ప్రభువు, ఆ రక్షకుడు, ఆ నక్షత్రము మరియు రక్షకుడు ఈరోజు టాపిక్కు ద స్టార్ అండ్ ద సేవియర్. స్టార్ అండ్ ద సేవియర్. నక్షత్రము మరియు రక్షకుడు. కానీ ఆ యేసు ప్రభు మన రక్షకుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడంటే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. వేకువ చుక్కనై ఉన్నాను. దావీదు చిగురును అంటే నేను అని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు చిగురును. అవునండి. ఆయన దావీదు వంశం నుంచి వచ్చాడు కాబట్టే, దావీదు చిగురు అని అక్కడ మనం చూస్తున్నాము. సంతానమును, ఆ సంతానములో ఆయన పుట్టాడు. అంతేగాకుండా ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఆయన ప్రకాశమైన వేకువ చుక్క అయ్యుంటే, మనము ఎలాగ ఉండాలా? మన హృదయాల్లో ఆ వెలుగు ఎలాగ ప్రకాశించాలా? మనము ఎలాగ ఆయన నామాన్ని గనపరచాలా? అనే దాని గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నామండి. వేకువ చుక్క మరి జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి బయలుదేరారు. వాళ్ళు బయలుదేరి కరెక్ట్ అయిన స్థలానికి, అది ఎక్కడ వచ్చి నిలిచిందో అంత వరకు వాళ్ళు ప్రయాణం చేస్తానే ఉన్నారు. కానీ మన ప్రభువు, వేకువ చుక్క అయిన మన ప్రభువు మనలను బయలుదేరే స్థలము నుండి మనల్ని గూడా ఆయన కరెక్ట్ అయిన గమ్యస్థానానికి మనల్ని ఆ ప్రభువు చేరుస్తాడండి. ఆ జ్ఞానులు వారి స్థలము నుండి ప్రభువు ఉన్న స్థలము వరకు ఎంత దూర ప్రయాణమో మరి. రాత్రంతా వాళ్ళు ప్రయాణం చేసి వారు అలసిపోకుండా కరెక్ట్ అయిన స్థలానికి, ఆ స్థలము ఎక్కడైతే ప్రభువు ఉన్నాడో ఆ ప్రభువుని చూడ్డానికి వాళ్ళు బయలుదేరారండి. కాబట్టి ఈరోజు మనము ఆ నక్షత్రముల గురించిన సత్యాన్ని మనము తెలుసుకుంటున్నాము.
మన గురి నక్షత్రము దేవుని యొక్క సృష్టి. కానీ మన గురి ఆ నక్షత్రము వైపు ఉంటేనే మనము దీర్ఘ ప్రయాణం మనం చేసి అలసిపోకుండా ఆయన వైపు చూస్తూ నిబ్బరమైన మనసుతో ఇంకా ఎక్కువగా నూతన శక్తితో, నూతన ఆత్మతో మనము ఆ నక్షత్రాన్ని, ఆ రక్షకుడిని మనము సేవించగలమండి. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో మొట్టమొదటి నక్షత్రం ఏందంటే, మనలను పిలిచిన నక్షత్రము. మనలను పిలిచిన నక్షత్రము. ఇంగ్లీష్‌లో ఏముంటదంటే, ద కాలింగ్ స్టార్. ద కాలింగ్ స్టార్. మనలను పిలిచే నక్షత్రము. ఈ నక్షత్రము ఇక్కడ మత్తయి సువార్త 2:2లో ఏం చూస్తున్నామంటే, మేము ఆయన నక్షత్రమును చూచి పూజింప వచ్చితిమి. ఎట్లా నడిపించాడు చూడండి దేవుడు మరి ఆ నక్షత్రాన్ని చూపించి, ఆ జ్ఞానులకి బయలుపరిచి, పూజింప వచ్చితిమి. ఊరికే చూసిపోవడానికి మేము రాలేదు. పూజింప వచ్చితిమి అని ఆ జ్ఞానులు అక్కడ చెప్తారండి. మనలో ఈ నక్షత్రం కూడా మనల్ని ఏమడుగుతుంది ఈ రోజంటే, మీరు నన్ను వెంబడిస్తారా? మీరు నన్ను తెలుసుకుంటారా? నేనున్న స్థలానికి మీరు వస్తారా? కాబట్టి క్రిస్మస్ మనకొక వేడుక. కానీ క్రీస్తు మనకి సంతోషము, సమాధానాన్నిచ్చే ఒక గొప్ప పండుగ. కానీ పండుగ ఒక రోజు. కానీ క్రీస్తుని హృదయంలో మనం కలిగుంటే, మన జీవిత కాలమంతా మనకి సంతోషము, సమాధానము. అందుకే పౌలు గారు గూడా చెప్తారు. క్రీస్తునందు ఎల్లప్పుడూను ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి అని పౌలు గారు గూడా ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తున్నాము. కానీ ఈ జ్ఞానులు నక్షత్రము చూచినప్పుడు రేపు వెళ్దాంలే, వచ్చే నెల వెళ్దాంలే, సరే బాగా రెస్ట్ తీసుకొని వెళ్దాంలే అని వాళ్ళు అనుకోకుండా, ఆ జ్ఞానులు గూడా వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంది. అందుకే వాళ్ళు జ్ఞానులని పిలువబడ్డారు. ఇక్కడ వాళ్ళు ఎన్నో పుస్తకాలు చదువుంటారు. ఎంతో జ్ఞానం వాళ్ళు సంపాదించుకుంటారు. కానీ అయినా గూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గూడా నక్షత్రములు చూచినప్పుడు వాళ్ళు దాన్ని నిర్లక్ష్య చేయకుండా వెంటనే, వెంటనే వాళ్ళు బయలుదేరి ఆ నక్షత్రము ఎక్కడైతే వాళ్ళకి దారి చూపిస్తుందో అక్కడి వరకు వాళ్ళు నడవడం మొదలుపెట్టారు. కాబట్టి మనము గూడా ఆ నక్షత్రము కలిసి మనము ఎల్లప్పుడూ మనము ఆ వైపు గురి వైపుకే మనము పరిగెత్తాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనకు మన జీవితంలో ఎన్నో ఉంటాయి. ఎన్నో పనులుంటాయి. కానీ ఎట్టి పరిస్థితిలో గూడా మనము ఆయన మనతో చెప్పిన పనులు ఏదైనా ఉంటే వెంటనే మనము లేచి, దేవా! ఏమి చెయ్యాలి ప్రవ్వా? నీ చిత్తమేంటి తండ్రి నాయనా? ఎక్కడికి మమ్మల్ని నడిపిస్తావు ప్రవ్వా? అని మనం ప్రార్థించినట్లయితే సరైన మార్గములో ఆయన మనల్ని నడిపిస్తాడండి. కాబట్టి ఈ నక్షత్రము మనల్ని పిలిచే నక్షత్రము. అందరిని పిలుస్తుంది. ప్రతి మానవుడిని ప్రతి ఒక్కరికి జీవితంలో గూడా దేవునికి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశ్యం ఉంటది. అందుకే బైబిల్ గ్రంథంలో గూడా ఒక్కొక్కళ్ళని ఆయన శిష్యులుగా ఎలాగ ఎన్నుకున్నాడు, తన ప్రజల్ని ఎలాగ ఎన్నుకున్నాడు అని మనకి బాగా తెలుసు గాబట్టి, ఒక్కొక్కళ్ళ జీవితంలో మనం ఎప్పుడైతే మన హృదయాల్ని దేవునికి సమర్పించుకుంటామో, తప్పకుండా ఆయన మనల్ని ఒకరోజు పిలుస్తాడు. సరైన మార్గంలో మనల్ని ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఇదే 2వ అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం మనం చూచినట్లయితే, వారు బయలుదేరి వెళ్తుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా ఏముందమ్మా అక్కడ? వారికి ముందుగా నడిచెను. నడిచెను. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు భలే ఆశ్చర్యమేసిందండి. వారికి ముందుగా నడిచెను. నక్షత్రం ఎక్కడైనా నడుస్తదండి? కానీ దేవుడు తన బిడ్డల విషయంలో, అయ్యో! నా బిడ్డలు ప్రయాణం చేసి వస్తున్నారే, వాళ్ళు నడిచి వస్తున్నారే, ఆ జ్ఞానులు నడిచి వస్తున్నారే, కాబట్టి నేను గూడా ముందుగా ఎళ్ళిపోతే వాళ్ళకి కనబడకుండా పోతానే. కాబట్టి నేను గూడా నడిచి వెళ్ళాలా అని దేవుడు ఆ నక్షత్రానికి ఆజ్ఞ ఇచ్చాడండి. వారికి ముందుగా ఉన్న చోటికి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఈ వాక్యము చదువుతున్నప్పుడు నాకు వెంటనే
ఆదికాండము 7వ అధ్యాయము 18వ వచనం గుర్తుకొచ్చిందండి. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంది ఈ నక్షత్రం ఎట్ట నడుస్తది అని అనుకున్నప్పుడు, లేఖనములు పరిశోధిస్తున్నప్పుడు ఆదికాండము 7వ అధ్యాయము 18వ వచనములో జలములు భూమి మీద ప్రబలినప్పుడు మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. మనకందరికి తెలుసు నోవహు దినములో జలప్రళయం ఎలాగొచ్చింది? ఎన్ని రోజులు వచ్చింది? ఎలాగ అన్నీ మునిగిపోయినియి అని మనకందరికి తెలుసు. అటువంటి పరిస్థితిలో నోవహు గారి యొక్క ఓడ ఆ యొక్క జలముల మీద ప్రచండ వర్షము మునిగిపోయినప్పుడు కూడా, ప్రబలినప్పుడు కూడా, మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఎక్కడైనా నడుస్తుందండి? మునిగిపోతదా? లేకపోతే నడుస్తదా? కాబట్టి దేవుని యొక్క కార్యాలు తన బిడ్డల విషయంలో ఎంతో, ఎంతో ఆశ్చర్యకరంగా ఆయన నడిపిస్తాడండి. ఆయన మాట ఒక్కొక్క మాట మనం ధ్యానించినప్పుడు ఎన్నో సత్యాలు మనం నేర్చుకొని, దేవా! నీ కార్యాలు ఎన్ని గొప్పవి ప్రభువా! ఎట్టి పరిస్థితులను మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి నాయనా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభా మా అనుదిన జీవితంలో ఇంతగా తండ్రి నీ మమ్మల్ని నడిపిస్తూ గొప్ప కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు మా జీవితంలో జరిగిస్తూ, ఇంతవరకు ప్రభా నీ శాశ్వతని నీ కృప, నీ ప్రేమతో తండ్రి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపిస్తున్నావంటే, ఇది మా గొప్పతనము కాదు తండ్రి నాయనా. ఇది కేవలం నీ యొక్క ఉచితమైన కృప, ప్రేమ, దైనది. కాబట్టి ఇక్కడ మనము మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం మనం చూచినట్టయితే, వారున్న చోటికి శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. కాబట్టి ఆ జ్ఞానులు ఆ నక్షత్రమును వాళ్ళు ఫాలో అయ్యి ఎక్కడి వరకొచ్చారంటే శిశువు ఉండిన చోటి వరకు వాళ్ళు వచ్చారు. అందుకే పాపం అంత ప్రయాణం రాత్రింబగళ్ళు వాళ్ళు ప్రయాణం చేసి మరి ఆ శిశువుని నా చోటికి వచ్చి చేరేంత వరకు ఎంత అలసిపోయి ఉంటారో. అందుకే ఆ ప్రభువు కూడా మనలతో ఏం చెప్తున్నాడండి మత్తయి సువార్త 11:28లో నేను మీకు విశ్రాంతినిస్తాను. మీ భారము నా మీద పెట్టండి. నన్ను చూసి నేర్చుకోండి అని ఆ ప్రభువు మనకి సెలవిస్తున్నాడండి. కాబట్టి ఎంత దూర ప్రయాణమైనా మనం ఈ సంవత్సరంలో ఎన్ని పరిస్థితులు మనం అలసిపోయినా కూడా, ఎన్నో పరిస్థితులు మనం కృంగి ఉన్నా కూడా, ఆ ప్రభువు మనకి విశ్రాంతి దయచేసే దేవుడు. కాబట్టి మనందరి జీవితంలో గూడా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంటది. ఆ ప్రణాళికను ఏంటి ప్రభువా? నీ చిత్తం ఏంటి తండ్రి నాయనా? మా తలంపులు కాదు ప్రభా! నీ చిత్త ప్రకారం నడిపించు ప్రభా నాయనా! మేమెల్లప్పుడు ప్రభా నీకు లోబడి జీవించే భాగ్యం మాకు దయచేయి తండ్రి అని మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆయన మనల్ని కరెక్ట్ అయిన మార్గంలో మనల్ని నడిపిస్తాడండి. ఆ మార్గమే మనందరి జీవితంలో కూడా ఒక గొప్ప ఆశీర్వాదకరమైన మార్గముగా, సరళమైన మార్గంగా మనము చూడగలమండి. మరి ఈ జ్ఞానులు 2 సంవత్సరం నుంచి వారు ప్రయాణం చేస్తానే ఉన్నారు. మరి వారి ప్రయాణంలో గూడా వాళ్ళు విసుగు చెందలేదండి. ఏంటి ఈ ప్రయాణము? ఎందుకు మనం ఇట్లా పోవాలా? మనకెందుకులే వేరే వాళ్ళు చూసుకుంటారులే ఈ పని అని అనుకోకుండా అంత దూరం ప్రయాణం వాళ్ళు కొనసాగించారండి. ఆ శిశువు ఉండిన చోటి వరకు వాళ్ళు వెళ్లారు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో గూడా మనము గూడా మనం విసుగు చెందకుండా దేవుని మీద మనం భారం పెట్టినట్లే, ఆ భారాన్ని దేవుడు తీసివేసి మనలను గొప్ప మార్గంలో ఆశీర్వాదకరంగా ఆయన మనల్ని నడిపిస్తారండి. కాబట్టి మొట్టమొదటి నక్షత్రము ఏందంటే, మనలను పిలిచే నక్షత్రము. ద కాలింగ్ స్టార్. రెండవదిగా మనం చూచినట్లయితే, ఇది ఒక వ్యతిరేకమైన నక్షత్రము. వ్యతిరేకం అంటే ఒక విరుద్ధమైన నక్షత్రము. ఎలాగ మనము విరుద్ధమైన నక్షత్రం అని చెప్పగలమంటే, ద కాంట్రాస్టింగ్ స్టార్. ఎలాగుంటదంటే, ఈ నక్షత్రము ఎప్పుడు కనబడుతదండి? రాత్రి సమయంలోనే కనబడుతది. కాబట్టి మనమందరము నిద్రబోయేటప్పుడు ఆ జ్ఞానులు ప్రయాణం చేశారు. మనమందరం పొద్దున్న లేసి పనులు చేసుకునేటప్పుడు ఆ జ్ఞానులు నిద్రబోయేవాళ్ళు. కాబట్టి ఇట్లా వ్యతిరేకముగా, మనకి వ్యతిరేకముగా వాళ్ళట్లా ప్రయాణం చేశారండి. కాబట్టి ఇది మనం చూసినట్లయితే పాపం వాళ్ళు రాత్రంతా ఎందుకంటే నక్షత్రము రాత్రి సమయంలోనే వాళ్ళకి కనబడుతది కాబట్టి, నక్షత్రము దారిని వాళ్ళు వెళ్ళాలి కాబట్టి, కరెక్ట్ అయిన మార్గం అది ఎట్లా చూపిస్తుందో దాని ప్రకారం వాళ్ళు వెళ్ళాలి కాబట్టి,
అలాగున వాళ్ళు రాత్రంతా వాళ్ళు ప్రయాణం చేశారు. మనమేమో రాత్రంతా బాగా నిద్రపోతాము. పొద్దున లేసి మనం పనులు చేసుకునేటప్పుడు పాపం వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళండి. అలాగా మనం చూచినట్లయితే ఈ నక్షత్రము ఒక వ్యతిరేకమైన నక్షత్రము. అందుకే ప్రపంచంలో గూడా ఈ రక్షకుడు వచ్చి 2000 సంవత్సరాలయినా గూడా ఇంకా మనుషులు ఆ ప్రభువుని తెలుసుకోకుండా, ఆయన ఆజ్ఞల్లో కట్టడను అనుసరించకుండా ఇంకా ఎక్కువగా ఆయనకు విరోధంగా జీవిస్తానే ఉన్నారు. మనము కొన్ని మాటలు ఇప్పుడు యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20-24 వరకు చదువుకుందామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20 వచనం నుంచి 24 వచనం వరకు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20 వచనము. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకుని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకున్న వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకున్న వారికి శ్రమ. ద్రాక్షారసం త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని మద్యం కలుపుటలో తెగువ గల వారికిని శ్రమ. వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతులనే తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రము నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యి కాలును కాల్చివేయినట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును. వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. ఆమేన్. థాంక్స్ అండి. చాలండి. ఇక్కడ మనం ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే విరుద్ధము ఎంతమంది విరుద్ధముగా జీవిస్తున్నారో వాళ్ళకందరికీ శ్రమ అని మనం చూస్తున్నాం. తెలుసు ఏది కరెక్ట్ అని తెలుసు. అయినా గూడా వ్యతిరేకముగా మనం జీవించి శ్రమల పాలుగా మానవుడు మారిపోతున్నాడు. దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతున్నాడు. అందుకే 24 వచనంలో ఇశ్రాయేలు సైన్యములకు అధిపతికి యెహోవా యొక్క ధర్మశాస్త్రము నిర్లక్ష్య పెట్టుదురు. ఇంకా ఆయన గురించి, ఆ నక్షత్రమును గురించి, ఆ రక్షకుని గురించి తెలుసుకోకుండా ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. ఇంతవరకు అది జరుగుతానే ఉంది. ఎన్నో సంఘాలు మరి హింసింపబడుతున్నాయి. ఎంతో మంది క్రైస్తవులు గూడా మరి నానా శోధనలకు వాళ్ళు గురి అవుతున్నారు. దీనికంతా లోకం ఏమి మాట్లాడదు గానీ, వ్యతిరేకంగా అన్యాయము, అక్రమము విస్తరించినప్పుడు గూడా దాన్ని ఖండించే వాళ్ళు గూడా లోకంలో ఎవరు లేరు. కాబట్టి ఈ రోజు వరకు ఆ అన్యాయము, అక్రమము విస్తరించిపోతుంది. పాపం విస్తరించిపోతుంది. ఇంకా ఆ లోక రక్షకుడిని, ఆ నిజ రక్షకుడిని తెలుసుకోకుండా మానవుడు జీవిస్తానే ఉన్నాడు కాబట్టి, ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో ఎవరెవరికైతే శ్రమ అని ఉందో, ఇలాగ దేవుని వాక్యాన్ని ఎవరైతే తృణీకరిస్తారో, ఎవరైతే ఆయన నిర్లక్ష్యపరుస్తారో వాళ్ళందరికీ శ్రమ. కాబట్టి ఈ నక్షత్రము కొంతమందికి ఇది విరుద్ధమైన నక్షత్రము, వ్యతిరేకమైన నక్షత్రము, ద కాంట్రాస్టింగ్ స్టార్. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనకందరికీ తెలుసు. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి మీ మనస్సు మారి రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారి ఎట్టి పరిస్థితిలో కూడా మనము లోకం వైపు చూడక, ఎందుకంటే లోకం యొక్క టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. ఎన్నెన్నో కొత్త విషయాలు ప్రతిరోజు మనం చూస్తానే ఉన్నాము. అయినా కూడా అది చేస్తే బాగుంటది, అక్కడ పోతే బాగుంటది, అక్కడ పోతే మనకు సమాధానం, అక్కడ పోతే మనకు సంతోషం అనుకోవచ్చు గానీ, అదంతా అశాశ్వతము. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నానంటే రోమీయులకు రాసిన పత్రిక 12:2లో లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము. దేవుని చిత్తం మీద మనం ఆధారపడితేనండి అది ఎంతో ఆశీర్వాదము. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఉదయమున లేచి
ప్రభా ఈ రోజంతా ప్రభా మేమేమి చేయాలి ప్రభా? నీ చిత్తం ఏంటి తండ్రి నాయన? నీ చిత్త ప్రకారం నడిపించండి ప్రభా. మా బలము, మా శక్తి కాదు తండ్రి నాయన. మాకెన్నో ప్రణాళికలు, మాకెన్నో ఆశలుంటాయి కానీ వద్దు ప్రభా నాయన. నీ చిత్తం ఏంటి? నడిపించు ప్రభా అని మనము ఆయన మీద ఆధారపడినప్పుడు, మీ మనస్సు మారి రూపాంతరము పొందుడని మనే హెచ్చరిస్తున్నానండి. అవునండి. రూపాంతరం ఎప్పుడొస్తుందండి? ఆయన కలిగినప్పుడే, ఆయన మన హృదయంలో మనం చేర్చుకున్నప్పుడే, ఆయన మనము సంపూర్ణంగా ఆరాధించినప్పుడే, ఆయనకి ఇవ్వవలసిన ఘనతను మనకు ఇచ్చినప్పుడే, అప్పుడే మనము రూపాంతరము పొందగలము. రూపాంతరము, నూతన జీవితాన్ని మనం పొందగలము. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయము 14 వచనంలో కూడా 2 మార్గాలు మనం అక్కడ చూస్తున్నామండి. ఇరుకు మార్గము, విశాల మార్గము. కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించువారు కొందరే. విశాల మార్గంలో ప్రవేశించువారు చాలా మంది. కానీ ఇరుకు మార్గంలో మనం ప్రవేశిస్తేనే నిత్యత్వములోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడండి. నడిపిస్తాడు. నిత్యత్వము కాబట్టి మనం ఎల్లప్పుడూ ఇరుకు మార్గంలో ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలొచ్చినా కూడా, మన ప్రయాణం ఎంత కష్టతరమైనా గూడా, మనం ఎట్టి పరిస్థితిలో కూడా మనం దిగజారిపోకుండా, దేవా నువ్వున్నావు తండ్రి నాయన చాలు ప్రవ్వా. మమ్మల్ని నడిపించే దేవుడు తండ్రి. మమ్మల్ని ఆదుకునే దేవుడు తండ్రి. మనం ఆయన వైపు చూచి, ఆయన చిత్తంను మనం గుర్తెరిగినట్లయితే, దేవుడు తప్పకుండా ఒక గొప్ప ప్రతిఫలాన్ని, బహుమానాన్ని తన బిడ్డలకు ఆయన సిద్ధపరుస్తాడండి. కాబట్టి ఈ రెండవ స్టార్ ఏందంటే, రెండవ నక్షత్రం ఏందంటే, విరుద్ధమైన నక్షత్రము, ద కాంట్రాస్టింగ్ స్టార్ అని మనము చూస్తున్నామండి. మూడవదిగా మనం చూచినట్లయితే, ఇది మనకి ఒక గొప్ప ఇది గొప్ప దయగల నక్షత్రం అని మనం చూస్తున్నాము. దయగల నక్షత్రము, ద కంపాషనేట్ స్టార్. ఇది ఎక్కడ ఉంటదంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 8, 9 వచనములో హేరోదు అంటాడు, నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఇది నిజంగా ఆయన హృదయం నుంచి వచ్చిన మాట అండి ఇది. ఆ రాజు మరి నేనే రాజుని, నాకే సింహాసనము, నాకే అధికారం ఉన్న మనిషి మరి ఈ మాట ఆయన హృదయంలో నుంచి వచ్చుంటదా? కానే కాదు. నేను వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. అంటే ఇది నిజమా? కాదా? మీరు పోయి కనుక్కురండి. నేనే ఒక రాజుగా పుట్టినప్పుడు ఇంకొక రాజు ఎట్ట పుడతాడు? అని కావాలని ఆయన ఆ మాట ఆయన చెప్పుంటాడు. తన హృదయంలో నుంచి వచ్చిన మాట కాదు. కాబట్టి ఇక్కడ రెండవ అధ్యాయము 9వ వచనములో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువునిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. మరి ఇక్కడ ఈ జ్ఞానులు గూడా అంత దూర ప్రయాణం వాళ్ళు వచ్చి, మరిక్కడ బాలుని చేర్చుకున్న బాలుని యేసుప్రభు దగ్గరికి వచ్చేంత వరకు వాళ్ళు ఆ ప్రయాణం కొనసాగించారు. మరి ఆ చిన్న బాలుని దగ్గరికి వచ్చినప్పుడు మనం అక్కడ ఒక మాట చూస్తామండి. అత్యానంద భరితులై, అత్యానంద భరితులై. ఇదేనండి క్రిస్మస్ అంటే. మన హృదయాల్లో ఎప్పుడైతే ఆ ప్రభుని మనము చేర్చుకుంటామో, ఎప్పుడైతే ఆ ప్రభు దగ్గరికి వస్తామో, ఎప్పుడైతే ఆయన ఎవరో అని మనం తెలుసుకుంటామో, అదే నిజమైన క్రిస్మస్ సంతోష సమాధానము దేవుడు మన హృదయాల్లో మనకు దయచేస్తాడండి. అందుకే ఆళ్ళు అంత ప్రయాసపడి రాత్రంతా నక్షత్రాన్ని వెంబడించి, అంత దూర ప్రయాణం చేసి, ఆ బాలుడున్న స్థలమునకు వాళ్ళు వచ్చి చేరినప్పుడు అత్యానంద భరితులై అని మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి ఇక్కడ మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకములోనికి లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి ఆ! పంపలేదు. చూడండి ఎంత గొప్ప మాటండి. తన కుమారుని ఎందుకు పంపించాడండి? రక్షణ పొందుటకే పంపించాడు గాని, ఆయన లోకములోనికి తీర్పు తీర్చడానికి ఆయన పంపలేదండి. కాబట్టి ఈ సత్యాలన్నీ మరి ఆ జ్ఞానులు తెలుసుకున్నారు కాబట్టి, వాళ్ళు ఎన్నో పుస్తకాలు చదివుంటారు. ఎంతో జ్ఞానములు సంపాదించుకుంటారు. అందుకే అంత ప్రయాసపడి ఆ బాలుల దగ్గరికి వచ్చినప్పుడు అత్యానంద భరితులై, ఈయనే లోక రక్షకుడు. ఈయనే మనల్ని నడిపిస్తాడు. ఈయన మన పాపముల కొరకు ఈయన చనిపోతాడు. ఈయనే మళ్ళా తిరిగి లేస్తాడు. ఈయన మనకి తీర్పు పొందుటకు లోకంలోనికి తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకానికి పంపలేదు. మనకందరికి రక్షణ ఇవ్వడానికి
ఈ బాలుడు జన్మించాడని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ హృదయాల్లో అత్యానంద భరితులై అని మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి ఈ నక్షత్రము ఎంతో దయగల నక్షత్రముగా మనం చూస్తున్నాము. అందుకే 2 పేతురు 3 అధ్యాయము 9 వచనములో గూడా మంచి మాట అక్కడ మనం చూస్తున్నాము. 2 పేతురు 3 అధ్యాయము 9 వచనంలో ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు దేవుడు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘ శాంతము ఎంత శాంతమండి ఆయనకి? దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలని, ఎవ్వరు కూడా నశింపకుండా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. ఈ రోజు వరకు ఆయన ఇంకా ఎక్కువగా దీర్ఘ శాంతము ఆయన కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఇదేనండి దయగల నక్షత్రము. ద కంపాషనేట్ స్టార్ అని మనం అక్కడ చూస్తున్నామండి. ఈ బాలుడు, ఈ పుట్టిన రక్షకుడు మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు గాని, తీర్పు తీర్చడానికి రాలేదు. ఈ ప్రభువు ఈ రోజు వరకు అందరూ మారు మనసు పొందాలని, ఎవ్వరు కూడా నశింపకూడదని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఆయన ఇంకా దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడు. ఇదేనండి దయగల నక్షత్రము. ద కంపాషనేట్ స్టార్ అని మనము నక్షత్రం మనం చూస్తున్నామండి. ఈ క్రిస్మస్ పండుగ సమయంలో డిసెంబర్ రాగానే నవంబర్ 27వ తారీఖు రాగానే ప్రతి ఒక్కరి గృహంలో కూడా స్టార్ తగిలిస్తారు. ఎందుకు ఈ స్టార్ మనం తగిలిస్తున్నాము? అంటే మనం ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక నక్షత్రం ఉండాలని మనం అనుకుంటాము గాని, ఆ నక్షత్రం యొక్క విలువను మనం తెలుసుకుంటే ఇదేనండి నక్షత్రం యొక్క విలువ. మొట్టమొదటిగా మనల్ని పిలిచే నక్షత్రము, రెండవదిగా ద కాలింగ్ స్టార్, రెండవదిగా ద కాంట్రాస్టింగ్ స్టార్, ఒక విరుద్ధమైన నక్షత్రము. ఎవరెవరైతే ఆయన ధర్మశాస్త్రానికి లోబడరో వాళ్ళకందరికీ శ్రమ. ఎవరైతే ఆ బాలుని తెలుసుకోరో వాళ్ళందరికీ శ్రమ. కాబట్టి ఒక విరుద్ధమైన నక్షత్రముగా అటువంటి ప్రజలకి దేవుడు ఉన్నాడు. కాబట్టి మూడో నక్షత్రము దయగల నక్షత్రము, ద కంపాషనేట్ స్టార్. ఇంతవరకు దీర్ఘ శాంతముతో ఆయన మనల్ని కనిపెడుతున్నానండి. అదేనండి దయగల నక్షత్రము. నాలుగవదిగా మనం చూసినట్లయితే సిలువ వేయబడిన నక్షత్రము, ద క్రూసిఫైడ్ స్టార్, సిలువ వేయబడిన నక్షత్రము. ఇంకను యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన కోపము ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. ఆయన బాహువు ఇంకనూ చాపబడినది. ఇది యెషయా గ్రంథము మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 25వ వచనము, 9వ అధ్యాయము 12వ వచనము, 9వ అధ్యాయము 17వ వచనము, 9వ అధ్యాయము 21వ వచనము, 10వ అధ్యాయము 4వ వచనంలో 5 సార్లు ఇదే మాట ఉంటదండి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. ఇంకనూ చాపబడి ఉన్నది. రండి, రండి, రండి అని తన 2 చేతులు, తన గాయపడిన చేతులు 2 చేతులు చాపి అందరిని తన దగ్గరికి ఆయన పిలుచుకుంటున్నాడు. ఇదేనండి సిలువ వేయబడిన నక్షత్రము. ఈ రోజు గూడా ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు మనకి చూపించేదేందంటే, ఆయన 2 చేతులు ఉన్న గాయాల్ని మనకు చూపిస్తాడు. మీ కొరకు ఇదిగో నా 2 చేతులు గాయపడినాయి. ఇదిగో నా శరీరంలో గాయాలు అని మనకి ఆయన చూపిస్తారండి. ఎవరి కొరకో గాదు, ప్రతి మానవాళి కొరకు. తన రూపంలో, తన పోలికలో చేసుకున్న ప్రతి మానవాళి కొరకు ఆయన చేసిన త్యాగాన్ని ఆయన చూపిస్తాడండి. మీ కొరకు నేను చేసిన ఈ గొప్ప త్యాగము అని చూపిస్తాడండి. అదేనండి సిలువ వేయబడిన నక్షత్రము. కాబట్టి ఆ బాలుడు, ఆ శిశువు మహారాజుగా పుట్టాడు. నీతిమంతుడుగా జీవించాడు. ఆయన రాబోతున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉంటున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఆ శిశువు ఆయన పాకలో పుట్టినా గూడా ఈ రోజు వరకు మనము ఆయనని ధ్యానిస్తూ, ఆయన నామాన్ని గనపరుస్తూ, ఇంకా ఎక్కువగా ఆయనకి సమీపంగా జీవిస్తూ, ప్రతిరోజు ఆయన లేఖనములు చదువుతూ, ఆయన సత్యాన్ని మనం తెలుసుకునే భాగ్యం గూడా దేవుడు మనకిచ్చాడండి. మరి ఈ జ్ఞానులు
వస్తున్నప్పుడు గూడా మరి వారు ఎక్కడ కొన్నారో, మరి ఎందుకు ఆ తలంపు వచ్చిందో వాళ్ళకి గాని, వాళ్ళు తీసుకొచ్చిన గూడా వస్తువులు గూడా మనం చూసినట్లయితే ఎంత విలువైనది కాదు గాని అది ఆ ప్రభువుకి, ఆ బాలుడికి, ఆ రక్షకుడికి కరెక్టయిన సామాన్లు వాళ్ళు తీసుకొని రావడం మనం చూస్తున్నాం. బంగారము ఆయన రాజరికమునకు గుర్తు. సాంబ్రాణి ఆయన పూజింపదగిన వాడు. బోళము ఆయన మరణమునకు సూచన. వాళ్ళు చూడండి ఆ బాలుడు ఒక లోక రక్షకుడని తెలుసుకొని కూడా ఆయన ఏం రాజవుతాడో, ఎట్ట ఎదుగుతాడో అని దాని గురించి ఆలోచించకుండా ఆయనకివ్వవలసిన, ఆ శిశువుకి ఇవ్వవలసిన ఆ ఘనతను వాళ్ళక్కడ చెల్లించారు. పూజించారు, సాగిలపడ్డారు. ఆ వస్తువులను గూడా ఆయనకి సమర్పించినట్టు మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి ఇక్కడ మొదటి పేతురు మూడవ అధ్యాయము 18వ వచనంలో, మొదటి పేతురు మూడవ అధ్యాయము 18వ వచనంలో, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు, ఆత్మ విషయములో బ్రతికింపబడి, పాపముల పాపం విషయంలో విషయములో ఒక్కసారే శ్రమపడాను. ఒక్కసారే శ్రమపడెను. ఒక్కసారే శ్రమపడెను. ఆయన ఎట్టండి అనీతిమంతుల కొరకు చనిపోయాడు. నీతిమంతుల కొరకు తన శరీరంలో ఆయన మనకు ధారపోసాడు. ఆత్మ విషయములో బ్రతికింపబడి సారీ బ్రతికింపబడి పాపం విషయంలో చనిపోయి ఒక్కసారే శ్రమ పడెను. ఒక్కసారే ఆయన శ్రమ పడెను. కాబట్టి దేవుని యొద్దకు తెచ్చుటకు మననందరినీ దేవుని దగ్గరికి రమ్మని చెప్తున్నాడు. ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభువు మన కొరకు చేసిన త్యాగాన్ని ప్రతి దినము మనం స్మరణకు తెచ్చుకొని ఇంకా ఎక్కువగా ఆయన విశ్వాసమును స్థితిని బలపడి జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడండి. కాబట్టి అందరూ మనల్ని విడిచిపెట్టినా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంతవరకు చెప్పాడండి మత్తయి సువార్త 28 ఆఖరి వచనంలో సదాకాలము మీతో కూడా నేను ఉంటాను. ఈ రోజు ఉంటాను, వచ్చే నెల ఉంటాను, వచ్చే సంవత్సరం ఉంటానని చెప్పలేదండి. సదాకాలం మీతో ఉంటానని మనకి సెలవిచ్చాడు. అందుకే మొదటి యోహాను 2వ అధ్యాయము 2వ వచనంలో కూడా మొదటి యోహాను 2వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే గాదు, సర్వ లోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఎంత గొప్ప మాటండి. పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే గాదు, సర్వ లోకమునకు గూడా శాంతికరమై ఉన్నాడు. అవునండి. ఆయన దగ్గరికొచ్చినప్పుడే మనము శాంతి, సమాధానము మనము కలిగి లోకంలో ప్రశాంతముగా మనం జీవించగలము. కాబట్టి క్రైస్తవులకు మాత్రమే గాదు, ఆయన తన రూపంలో తన పోలికలు చేసిన ప్రతి మానవాళి కొరకు కూడా ఆయన సర్వ లోకమునకు శాంతికరమై ఉన్నాడని మనం ఇక్కడ చూస్తున్నామండి. ఇది 4వ నక్షత్రము. సిలువ వేయబడిన నక్షత్రము. చివరి నక్షత్రం ఏంటంటే రాబోతున్న నక్షత్రము. ద కమింగ్ స్టార్. రాబోతున్న నక్షత్రము. మొదటి రాకడలో ఆయన వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడలో కూడా ఆయన రాబోతున్నాడు. ఇది మనకి ఎక్కడ తెలుస్తుందండి ఈ వాక్యము? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో ఆయన రెండవ రాకడ గురించి అక్కడ మనం చూడగలము. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపం పాపము లేకుండా లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. చూసారండి. థ్యాంక్స్ అండి. వారి రక్షణ నిమిత్తము తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇది రెండవ రాకడండి. ఎవరి కొరకు వస్తున్నాడండి ఆయన? తన కొరకు కనిపెట్టుకున్న వారి రక్షణ నిమిత్తము. తన కొరకు. అవును ప్రవ్వా, నువ్వెప్పుడొస్తావు తండ్రి నాయన? నీ రాకడ బహు సమీపమున్నది ప్రవ్వా. లోకంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే తండ్రి నాయన, భూకంపాలు, వరదలు, యాక్సిడెంట్లు, మరణాలు ఇంకెన్నెన్నో జరుగుతున్నప్పుడు ప్రభా నీ రాకడ బహు సమీపమున్నది తండ్రి. ఇది మేము ఎలాగ తెలుసుకుంటున్నామంటే ఆల్రెడీ ప్రభానైనా నీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభా నువ్వు ఎన్నో సంవత్సరాల ముందు ప్రభా నువ్వు మాకు బయలుపరిచినావు తండ్రి. అంతము వెంటనే రాదు.
ఎన్ని జరుగుతున్న వెంటనే అంతం వస్తది. జరిగిన తర్వాతనే అంతం వస్తదని సెలవిచ్చినావు ప్రభా. అవును ప్రభా. ఎన్ని జరుగుతున్నప్పుడు మాలో తండ్రి నాయన మెళకమైన జీవితాలు సిద్ధపాటును మాకు దయచేయి ప్రభా అని మనం ప్రార్థించినట్లయితేనే ఆయన రెండవసారి మన కొరకు ఆయన ప్రత్యక్షమవుతాడు. కాబట్టి మనం ఆయన కలుసుకొనుటకు మనం సిద్ధముగా ఉండాలా. కాబట్టి ఆయన అక్కడ ఆ జ్ఞానులకి ఒక బాలుడుగా, ఒక శిశువుగా వాళ్ళంతా ప్రయాసపడి వాళ్ళు వచ్చారు. మనము ఎంత ప్రయాసపడి మరి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువులుగా వస్తున్న ఆ ప్రభువుని మనం కలుసుకోవాలంటే మన ప్రయాణం ఈ లోకంలో ఎలాగుండాలా? కాబట్టి ఆయన రాబోతున్న ఒక నక్షత్రము. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ సమయంలో మన హృదయాలు మనం తెరిచినట్లయితే ఆ ప్రభుని మనం ఆహ్వానించుకొని ఎల్లప్పుడు దేవా నువ్వు మాలో నివసించు తండ్రి నాయన. నీ రాకడ బహు సమీపున్నది ప్రభా. నువ్వే చెప్పావు తండ్రి రెండవసారి నువ్వు వస్తావని తండ్రి నాయన. కాబట్టి నీ కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము తండ్రి నాయన నువ్వు వస్తానని సెలవిచ్చినావు ప్రభా నాయన. నీ వాగ్దానము నమ్మదగినవి తండ్రి నాయన. కాబట్టి తండ్రి నాయన నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాము తండ్రి. నీ ముందు నిలబడే శక్తిని మాకు దయచేయి ప్రభా. ఇంకా ఎక్కువగా మాకు విశ్వాసం అభివృద్ధి పరుచుకొని ప్రతి నిమిషము తండ్రి మమ్మల్ని మేము పరిశోధించుకొని నీ సన్నిధిలో తండ్రి మేము నిర్దోషులుగా నిష్కళంకులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా. నన్ను ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. నిర్దోషులుగా మనల్ని తీర్చి నీతివంతులుగా తీర్చి తనమున్న స్థలానికి మనల్ని తీసుకెళ్తాడండి. అందుకే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు. ప్రతి నేత్రము ఆయనను చూచును. త్వరలో రాబోతున్నాడు. ఆయన చెప్పిన మాటలే బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో మనం చూడగలుగుతున్నామండి. కాబట్టి యేసు ప్రభు కూడా ఎన్నో గొప్ప శ్రేష్టమైన వాగ్దానాలు మనకు దయచేశాడు. తన బిడ్డల కొరకు ఆయన ఎంతో కనిపెడతా ఉన్నాడు. వారి రక్షణ నిమిత్తము ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన ఇచ్చిన రక్షణను మనము అంతము వరకు భయముతో వణుకుతో కొనసాగించాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ సమయంలో మనం ఎల్లప్పుడు ఇంకా ఎక్కువగా ఆయన గణపరుస్తూ దేవా నీ చిత్తం ఏంటి తండ్రి నాయన మమ్మల్ని బయలుపరచు ప్రభా నాయన. నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించు ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఆయన మనకి దయచేస్తారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం చదవండి. ఒకళ్ళు వచ్చి 2వ పేతురు 1:19 చదవండి. ఇంకొకరు మలాకి 4:2 చదవండి. ఇంకొకరు ప్రకటన గ్రంథము 2:27-28. ఇంకొకరు యెషయా గ్రంథము 58:6-8. మేడం 6:20 అయిపోయింది. హిందీ వాళ్ళు వచ్చేస్తారు కదా. అదేనండి. అదే సరే నేను చదువుతానండి. చదివేస్తాను, ముగిస్తానండి. 2వ పేతురు 1:19లో ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయములో ఉదయించు పర్యంతము ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నది. కాబట్టి మనము ఆ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాము కాబట్టే చీకటి గల చోటున అది వెలుగిచ్చు దీపంగా మన హృదయంలో అది ఉందండి. మలాకి 4:2లో ఏముందండి? నా యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనక మీరు బయలుదేరి కొమ్మిన దూడలు గంతులు వేయుదురు. కాబట్టి రాబోయే నూతన సంవత్సరంలో మనము కూడా ఆయన నామంలో భయభక్తులు కలిగి ఉంటే ఆయన రెక్కలు మనకి ఆరోగ్యం దయచేస్తది. క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు మనము కూడా అనేకులకు వెళ్లి దేవుని సత్య సువార్తను ప్రకటించే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి ఈ నక్షత్రము ఈ వేకువ చుక్క మనలో ఉండినట్లయితే మనము చేసే కార్యాలు కూడా యెషయా గ్రంథము 58:68లో ఉంటదండి. కాబట్టి ఇది మనము అనుసరించినట్లయితే ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలు కూడా యెషయా గ్రంథము 58:8-12 వరకు మనం చూడగలుగుతున్నామండి. కాబట్టి ఈ నక్షత్రము ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే మొట్టమొదటిగా మనల్ని పిలిచిన నక్షత్రము, రెండవది ద కాలింగ్ స్టార్, రెండవది వ్యతిరేకమైన నక్షత్రము ద కాంట్రాస్టింగ్ స్టార్, మూడవదిగా దయగల నక్షత్రము ద కంపాషనేట్ స్టార్, నాలుగవదిగా సిలువ వేయబడిన నక్షత్రము ద క్రూసిఫైడ్ స్టార్,
ఐదవదిగా రాబోతున్న నక్షత్రము ద కమింగ్ స్టార్. కాబట్టి మనము ఈ నక్షత్రమును మనం తెలుసుకుని ఆ గుర్తుకు పరిగెత్తినట్లయితే ఆ రక్షకుని మనం కలుసుకునే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతో చక్కగా నక్షత్రాలు ఇన్ని రకాలుగా ఉంటాయని మనకి వివరణ ఇచ్చిన అన్నాజన్ పాస్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు పరలోక ప్రార్థన చెప్పుకుందాము. పరలోక లోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము నిశ్చితము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరుగాక. మన ఆహారం నేడు మాకు దయచేయము, వారిని మేము క్షమించు, మా ప్రార్థన నిరంతరము మీరైనారు తండ్రి. అన్నాజన్ పాస్టర్ గారు ఆశీర్వాదాలు చేయండి. మన తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు పరిశుద్ధాత్మ శక్తి ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి సార్వత్రిక సంఘానికి దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ఎవరు ఇచ్చారు నాకైతే ఇన్ని తెలియదు, అన్ని రాసుకున్నాను. థ్యాంక్స్ అమ్మ గారు.